కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ ముసలం మొదలైంది. మొన్న ప్రమాణ స్వీకారం, నిన్న శాఖల కేటాయింపు, ఇవాళ రాజీనామాల పర్వం కన్నడ పాలిటిక్స్ లో రోజుకో ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది మీడియాగా మారుతోంది. తాజాగా సీఎం డీకే కేబినెట్ విభజన ప్రక్రియ రాజకీయ ఉద్రిక్తలకు దారితీసింది. శాఖల కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న సీనియర్ మంత్రులు రాజీనామా బాటపట్టారు. పొద్దున్నే రామలింగారెడ్డి రాజీనామా అస్త్రం సంధిస్తే ఇప్పుడు అదే రూట్లు ఫాలో అవుతున్నారు మునియప్ప. జార్జ్లు రాజీనామాలకు సిద్ధమయ్యారు. శాఖల కేటాయింపు ప్రకటన వెలువడిన వెంటనే కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు తెరపైకి వచ్చాయి. గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ శాఖను ఎక్స్పెక్ట్ చేసిన రామలింగారెడ్డికి షాక్ ఇచ్చారు సీఎం డీకే. ఆయనను కాదని కృష్ణ బైరేగౌడకు బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించారు. రామలింగారెడ్డికి భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖను కట్టుబెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆయన పదవిని వదులుకున్నారు. అయితే గతంలో కూడా రామలింగారెడ్డికి తగిన ప్రాధాన్యం దక్కలేదంటున్నారు ఆయన అనుచరులు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు సీనియర్ నేతలను డీకే సర్కార్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దళిత నాయకుడు మునియప్పకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 7 సార్లు ఎంపీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాధాన్యం లేని శాఖను కేటాయించారు. ఇటు కేజే జార్జ్ కు కూడా కర్ణాటక కాంగ్రెస్ లో బలమైన నేత. ఆయన బెంగళూరులోని సర్వజ్ఞ నగర్ నియోజకవర్గం నుండి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో కర్ణాటక హోంమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయినా కేబినెట్ లో అనుకున్న శాఖ దక్కలేదు. దీంతో వీరిద్దరు కూడా రాజీనామాలకు సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్థిక శాఖ, కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. వీటితో పాటు మంత్రులకు కేటాయించని మిగిలిన అన్ని శాఖల బాధ్యతలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం జి పరమేశ్వరకు రెవెన్యూ, క్రీడా శాఖలను కేటాయించారు. ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు శివకుమార్ కు అర్బన్ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. పర్ణాటకలో పదవుల పంచాయతీ ముదురుతోంది. ఇప్పుడు చూసుకుంటే రామలింగారెడ్డి బాటలోనే మరో 2 మంత్రులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎన్నికలు 3వ తేదీ ప్రమాణ స్వీకారం డీకే శివకుమార్ చేసిన తర్వాత శాఖల కేటాయింపులో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయి. ఒకవైపు రామలింగారెడ్డి బెంగళూరు అభివృద్ధి శాఖను కోరుకోగా ఆయనకేమో మధ్య తరహా నీటిపారుదల శాఖ, భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖను కేటాయించడం జరిగింది. దీంతో ఆయన అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఆ శాఖను కృష్ణ బైరేగౌడకు గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ ఇవ్వడం కారణంగా అసంతృప్తి వ్యక్తపరిచారు. మరోవైపు సీనియర్ నేత, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సీనియారిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ కేహెచ్ మునియప్పకు సీనియర్ నేత అయినప్పటికీ కూడా సరైనటువంటి శాఖ ప్రాధాన్యం కల్పించలేదని చెప్పి ఆయన కూడా అసంతృప్తితో పదవి బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు కేజే జార్జ్ గతంలో హోంమంత్రిగా పనిచేశారు. ఈ శాఖ కీలకంగా ప్రస్తుతం డీకే శివకుమార్ శాఖలో కీలకమైనటువంటి మంత్రిత్వ పదవి రాకపోవడంతో ఆయన వర్గీయులు కూడా అసంతృప్తి, ఆయన కూడా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టేందుకు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు డీకే శివకుమార్ పదవి బాధ్యతలు ముఖ్యమంత్రిగా చెప్పిన తర్వాత కీలకమైనటువంటి శాఖలు ఆర్థిక శాఖ, ఇంటెలిజెన్స్, కేబినెట్ వ్యవహారాలు, అలాగే పరిపాలనకు సంబంధించినటువంటి సంస్కరణలు అన్నిటిపైన కూడా ఆ శాఖలను తన వద్ద ఉంచుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సీనియర్స్ అందరూ కూడా తమకు సరైనటువంటి ప్రాధాన్యం రావట్లేదని చెప్పి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ అసంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. ఈ విషయాలను పరిశీలిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అటువైపు రాహుల్ గాంధీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. అయితే కాంగ్రెస్ లో ఒకవైపు డీకే శివకుమార్ వర్గం ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. రీసెంట్ గా రిజైన్ చేసిన సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచరుల వర్గం కూడా తమకు కీలకమైనటువంటి బాధ్యతలు మంత్రివర్గ శాఖలు రాలేదని చెప్పి వారు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ఇటు ఎస్సీ వర్గానికి సంబంధించి సరైనటువంటి ప్రాధాన్యం లేదని చెప్పి ఆ వర్గం కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు కర్ణాటకలో ఉన్నటువంటి ప్రాంతీయ నేతల మధ్య సమతుల్యత కూడా సాధించలేకపోవడంతో
ప్రాంతాల వారిగా నార్త్ కర్ణాటక, సౌత్ కర్ణాటక కూడా విడిపోయినటువంటి సిచ్యువేషన్ తో ప్రతి వర్గం తమకు ఎక్కువ ప్రాధాన్యత కావాలని డిమాండ్ తో అసంతృప్తి జాలలో ప్రస్తుతం మంత్రివర్గంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకవైపు పరమేశ్వరరావుకు రెవెన్యూ క్రెడిట్ శాఖ, ప్రియాంక ఖర్గే హోంశాఖ, కృష్ణ భార్గవకు గ్రేటర్ బెంగళూరు డెవలప్మెంట్ శాఖ, రామలింగారెడ్డికి భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ ఇచ్చినటువంటివి కూడా ఈ శాఖల పైన అసంతృప్తి వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ముఖ్యమంత్రి మార్పుల విషయంలో జరిగింది. ఒకవైపు ప్రస్తుతం డీకే శివకుమార్ ఒకలింగ వర్గం, ఒకలింగకుడు ప్రయారిటీ సీఎం పదవి ఇచ్చారు కాబట్టి లింగాయతులకు అటున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి విషయం పైన కూడా డిమాండ్ వినపడుతున్నటువంటి సందర్భంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలక శాఖలు దక్కకపోవడంతో రామలింగారెడ్డి, మరొక కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్ అసంతృప్తి వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.